విశాఖ ఉక్కు ఉత్తరాంధ్ర జీవనాడి, విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని గత 1210 రోజులుగా రిలే నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అలాగే రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ విశాఖ ఉక్కు మహోన్నతమైన కంపెనీ. ఈ కంపెనీ ఈవేళ కేవలం 5,000 కోట్లతో పెట్టుబడితో నిర్మితమైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈవేళ 5 లక్షల మందికి అక్షయ పాత్రగా ఈ నగరాన్ని ఆసియాలోనే పెద్ద నగరంగా తీర్చిదిద్దడానికి ఉపయుక్తమైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని 5,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆనాడు పెట్టుబడి పెడితే ఈవేళ 5 లక్షల కోట్లకు ఆస్తులను పెంచుకోగలిగినటువంటి ఏకైక పెద్ద పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఆనాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆవిర్భావ సమయంలో 5,000 కోట్లు పెట్టుబడి పెడితే కేంద్ర ప్రభుత్వం ఈవేళ 60,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపాయన చెల్లించినటువంటి ఏకైక భారత ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఈ పరిశ్రమ వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడి ఈవేళ భవిష్యత్ తరాలకి ఈ ప్లాంట్ని ఇవ్వాలని చెప్పి గత 1200 రోజులుగా కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత తెలుపుతూ అనేక నిరసన కార్యక్రమాలు చేస్తుంటే నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ పరిశ్రమను 100% అమ్మేస్తామని, అమ్మనివ్వకపోతే మూసేస్తామని చెప్పి వారు ప్రకటన చేసి ఆ దిశగా ఈ పరిశ్రమని మూసేసే దిశగా అనేక అవాంతరాలు సృష్టించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్ కొనుక్కోవడానికి వీలు లేకుండా అనేక ఆంక్షలు విధించి ఈ పరిశ్రమను మూసివేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దాంట్లో భాగంగా 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో నడుస్తున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈవేళ కేవలం 1.1 మిలియన్ టన్నుల స్థాయికి దిగజారిపోయింది. ఈ పరిశ్రమని కాపాడాలి, ఈ పరిశ్రమ భవిష్యత్ తరాలకు ఇవ్వాలని చెప్పి అనేక మంది మేధావులు, విద్యార్థులు, యువకులు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, అలాగే మేధావులు, పాత్రికేయులు, అనేక మంది, అనేక బీజేపీ మీద అన్ని రాజకీయ పార్టీలు కూడా ముక్త కంఠంతో కోరుతున్నాయి. కాబట్టి రేపు ఎన్నికల రిజల్ట్ వస్తుంది. కొత్త ప్రభుత్వం ఎవరు వచ్చినా కానీ విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, భవిష్యత్ తరాలకి ప్లాంట్ ఇవ్వాలని, తద్వారా సుమారు 7,000 ఉద్యోగాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో వేళ ఖాళీగా ఉన్నాయి. వాటిని ఆంధ్రప్రదేశ్ యువకులతో, నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించి ఉద్యోగ నియామకాలు చేయాలని చెప్పి ఈ ప్లాంట్ని భవిష్యత్ తరాలకు అందే విధంగా కృషి చేయాలని చెప్పి ఏ ప్రభుత్వం ఏర్పడినా ఆ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడేందుకు ముందుగా సెయిల్లో బెర్జింగ్ చేయాలని, అలాగే 3,500 కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను.